హాయ్ అండి. ఈరోజు వీడియో ఎగ్లెస్ బనానా కేక్. ఇంట్లో బాగా పండిన అరటిపళ్ళు ఉంటే ఎవరు తినడానికి ఇష్టపడరు కదా. దాంతో ఇలాగా కేక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే అస్సలు విడిచిపెట్టారు. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దీనికోసం బౌల్ తీసుకొని అందులో బాగా పండిన అరటిపళ్ళు 3 తీసుకోండి. నేను చిన్నవి తీసుకుంటున్నాను, పెద్దవైతే 2 సరిపోతాయి. ఇలాగా ఏదైనా ఫోర్క్ సహాయంతో చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసేసుకోండి. ఎంత వీలైతే అంత బాగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులోని 1/3 కప్పు షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే 1/3 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులోకి 1 కప్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తం జల్లించేసుకోండి. ఇలా మొత్తం అంతా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తాన్ని 1 డైరెక్షన్లో కానీ లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఇలా 1 డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అవి ఫామ్ అవ్వకుండా కేక్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. అది లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోండి. ఇప్పుడు బ్యాటర్ అడ్జస్ట్ చేయడం కోసం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మీ కన్సిస్టెన్సీకి బట్టి ఎంత మిల్క్ అవసరపడుతుందో అంతా యాడ్ చేసుకొని కలుపుకోండి. బ్యాటర్ మరీ పల్చగా అయిపోకూడదు, మరీ థిక్గా అయిపోకూడదు. చూపిస్తున్న విధంగా ఉండాలి. అలా వచ్చేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, అది కానీ లేదా స్టీల్ గిన్నె కానీ తీసుకొని, స్టీల్ గిన్నె తీసుకునే వాళ్ళైతే డస్టింగ్ చేసుకోండి, ఆయిల్ అప్లై చేసి, లేదా ఇలా బటర్ పేపర్ అయినా వేసుకొని అందులోకి మొత్తం కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకోండి. బ్యాటర్ మొత్తం అందులో వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకొని ఏవైనా డెకరేట్ చేయాలి అనుకుంటే ఇలాగా నట్స్తోని ఫ్రూట్స్తోని డెకరేట్ చేసుకోండి. నేను కేక్ కుక్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో స్టాండ్ పెట్టుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుని దానిలో కేక్ బౌల్ పెట్టుకున్నాను. ఇలాగ ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యలో టూత్ స్టిక్తోని ఒకసారి టెస్ట్ చేసుకోండి. దానికి ఏవి అంటకుండా ఉంటే కేక్ బాగా కుక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు పక్కకు తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూసారు కదా, కేక్ చాలా బాగా వచ్చింది అండ్ ఫ్లఫీగా కూడా వచ్చింది. ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.